సార్ డిసెంబర్ ఇక అయిపోవచ్చింది. నెక్స్ట్ అందరి కళ్ళు కూడా ఇప్పుడు సంక్రాంతికి రాబోయే సినిమాల పైన అయితే ఉంది సార్. చాలా పెద్ద సినిమాలైన 'రాజసాబ్', 'మనశంకర వరప్రసాద్' గారు రాబోతుంది. అలాగే 'నవీన్ పులిశెట్టి' 'అనగనగా ఒక రాజు', మన 'శర్వానంద్' గారు రాబోతున్నారు, 'రవితేజ' గారు రాబోతున్నారు. ఇలా సినిమాల సందడి అయితే సంక్రాంతికి ఉండబోతుంది. అయితే మన టికెట్ ధరలకు సంబంధించి కొస్తా ఇంకా గందరగోళం అయితే ఉంది. ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పేసింది క్లియర్‌గా ఉండవు, పెరగవు అని చెప్పేసి. మరి ఇప్పుడు టికెట్ రేట్స్ విషయంలో ఎలా ఉంటుంది? ఇన్ని సినిమాలకు రేట్లు పెంచేస్తే ముఖ్యంగా 2 సినిమాలకు 'రాజసాబ్' లేకుంటే 'మనశంకర వరప్రసాద్‌కు' పెంచేస్తే ఆడియన్స్ అంతంత టికెట్ పెట్టి అన్ని సినిమాలకు వెళ్తారా అన్న ఒక క్వెషన్ మార్క్. ఒక సినిమా అయితే చూడగలరు గానీ మరి అన్ని సినిమాలు కవర్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. మరి ఈ అయోమయంలో అయితే ఉంది సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది సంక్రాంతి సినిమాల విషయంలో సార్? అంటే సంక్రాంతి అంటేనే సినిమాల హడావుడి. చూడ చూడగలుగుతారా, చూడలేకపోతారా అన్న ప్రశ్న సహజంగా రాదు సంక్రాంతి. సంక్రాంతి అంటే ఎటువంటి వాళ్ళైనా ఒకసారి సినిమా చూద్దాం అనుకునేటువంటి పండగ. అయితే ఇక్కడ అలాగని సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ చేసి ఆ పెద్ద సినిమాలకి టికెట్లు పెంచుకునే వీలు వసతి కల్పించకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇక ముందు టికెట్లకు ధర పెంచేదే లేదు అన్నప్పుడు కూడా అది కేవలం మొన్న వచ్చినటువంటి ఆ గొడవకి సమాధానంగానే ఉంటుంది. కానీ నిజంగా పెద్ద సినిమాలు అన్నిటికి కూడా టికెట్ పెంచమంటే మళ్ళీ అక్కడ ఇంకో సమస్య ఏర్పడుతుంది. మరి పెద్ద సినిమాలు ముందు చెప్పాలి, తీసేశారు, నిర్మాణాలు ఉన్నాయి, రిలీజ్కి ఉన్నప్పుడు చెప్పినట్టయితే మేము ఎలా కవర్ చేసుకుంటా ఉంటారు అన్నమాట. అయిపోయిన బడ్జెట్కి తిరిగి తెచ్చుకునే ప్రయత్నమే చేస్తారు కదా పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే. కనుక పెద్ద సినిమాల విషయంలో కొంచెం చర్చలు జరుగుతాయి. మళ్ళీ ఏమిటి మా సినిమాకి ఏం చేస్తారు, న్యాయబద్ధంగా మీరు ఎంత పెంచుతారో చెప్పండి, లేకపోయినట్టయితే మా పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూడా కొప్పుకూలిపోతామని అంటారు వాళ్ళు. చిన్న సినిమాలు అంటే చిన్న సినిమాలకి తగ్గట్టుగానే వాళ్ళు చిన్న టికెట్ రేటు మామూలు యాజిటీకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు నెగ్గుకుంటూ వస్తారన్నమాట. దాన్ని ప్రోపగండగా కూడా పబ్లిసిటీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మేము రేటు పెంచలేదు, మీరు సులువుగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఎటు వచ్చి పెద్ద సినిమాల విషయంలోనే ఒకసారి ఈ ఈ రిలీజ్కు ముందే అంటే ఏమిటి, అప్పుడే కాకుండా ఎప్పుడు రిలీజ్ అయిందో ఆ రోజు ముందు రోజు ఆ ముందు రోజు కాకుండా ముందుగా 10 రోజులు ఉందనగా ఈ విషయంలో వాళ్ళు కూర్చొని గవర్నమెంట్తో మాట్లాడినట్టయితే ఒక కొలిక్కి వస్తుంది. మాట్లాడకపోతే మళ్ళీ గందరగోళం ఉంటుంది. టికెట్ రేటు తగ్గిస్తే పెద్ద సినిమాలు రిలీజ్ చేయలేరు కదండి. వాటి డబ్బులు రావు కదా, డబ్బులు వచ్చే మార్గం అదే కదా. డబ్బులు వస్తాయనే కదా సంక్రాంతికి వాళ్ళు రిలీజ్ పెట్టుకున్నారు. సంక్రాంతి రిలీజ్ అంటే మిగతా సినిమాలు డబ్బులు వచ్చినా రాకపోయినప్పుడు కూడా సంక్రాంతి సినిమాలు మాత్రం డబ్బులు వస్తాయి. ఆస్తని అందరూ సంక్రాంతి బ్యాన్ చేసుకుంటారు అన్నమాట. సో ఈ విషయంలో ముందుగా ప్రొడ్యూసర్లు గవర్నమెంట్ అంటే వాళ్ళు సంబంధిత శాఖ కూర్చొని మాట్లాడుకున్నట్టయితే కొడుకు వస్తుంది అన్నమాట. ఏమయ్యా రేవంత్ రెడ్డి, మరి ఇక్కడ హాలీవుడ్ పిక్చర్లకు కూడా నువ్వు వసతి కల్పిస్తా అని చెప్పావు, అండ్ హాలీవుడ్ స్థాయిలో ఉన్న పిక్చర్లు కూడా మనం తీసుకోవచ్చని సగర్వంగా చెప్పావు. మీ అందరం కూడా చాలా సంబరపడ్డాము. మరి మీరు ఇచ్చిన భరోసాతో ఈ సినిమాలు తీసుకున్నాము. మరి ఆ రోజు మీరు మాకు ధైర్యం చెప్పారు కదా, మరి ఈరోజు ఈ సినిమా పరిశ్రమని నిలబెడతారా అనే ప్రశ్న వేయడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సంబంధిత విషయంలో వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటారు, ప్రకటిస్తారు. కానీ పెద్ద సినిమాలకి ఆ ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను నేను. అంటే సార్ మరి గవర్నమెంట్ అయితే పట్టుబట్టి చెప్పడం జరిగింది. సో ఈసారి మరొకసారి మళ్ళీ టికెట్ రేట్స్ పెంచితే ప్రజలు కూడా కాస్త టికెట్ రేట్స్ విషయంలో వాళ్ళు ఎటువంటి అభిప్రాయాలతో ఉన్నారో మనం చూసాము. సో మరి దాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఈసారి పెంచకుండా ఉండే అవకాశం ఏమన్నా ఉందా సార్? పెంచకుండా ఉంటే పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు నష్టపోతారు కదండి. ఇప్పుడు వాళ్ళు మామూలు మిగతా రోజులు మార్చియో ఫిబ్రవరో పెట్టుకోకుండా, లేకపోతే ఏమో డిసెంబరో నవంబరో పెట్టుకోకుండా మీరు సంక్రాంతికి ఎందుకు బ్యాన్ చేసుకొని సంక్రాంతి కోసమే అయిన డబ్బుకి వడ్డీలు కట్టుకుంటూ ఎందుకు కూర్చుంటారు వాళ్ళు? సంక్రాంతికి ఏదో కలెక్షన్స్ వల్ల రికవర్ అవుతుందనే ఉద్దేశంతోనే కూర్చుంటారు. అది కాకుండా కేవలం
సంక్రాంతి మీద ఆస్త ఎవరు కూర్చోరు. సంక్రాంతికి ఎక్కువ మంది సినిమాలు చూస్తారు, ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనేటువంటి ఆలోచనతోనే దాన్ని బ్యాన్ చేసుకున్నారు సంక్రాంతికి. ఈ విషయం ఆలోచించాలి. ఇకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రి చెప్పాడంటే ఆయన మీద అభియోగాలు వచ్చాయి. నువ్వు టికెట్ రేటు పెంచావంటే ఆయన ఏం చేశాడు? సాధారణంగా ఎవరైనా ఏదో చేస్తారు. అది నాకు తెలీదు, మా సంబంధిత శాఖ వాళ్ళు పెంచారని చెప్పారు. అప్పుడే మనం చెప్పాం కదా, అంటే మినిస్టర్ గారికి తెలియకుండా, సంబంధిత మినిస్టర్ తెలియకుండా ఆ శాఖలో ఉన్న అఫీషియల్స్ అధికారులు చేశారంటే అది నమ్మశక్యం కాదు. ఏదో అప్పటి పరిస్థితులకు అనుకూలంగా అని చెప్పాడు తప్ప దాని మీదే స్టాండ్ అయ్యి ఉంటారని అనుకోను నేను. స్టాండ్ అయ్యి ఉండాలని కూడా అనుకోను నేను. ఎందుకంటే ఈ విషయంలో డబ్బులు ఎక్కువ పెట్టి నిర్మాతలు పెద్ద మొత్తంలో సినిమాలు తీసినప్పుడు వాళ్ళు పెద్ద మొత్తంలో నష్టపోయే పరిస్థితి కల్పించరు. వీళ్ళు దానికోసం ఆలోచిస్తారు. వీళ్ళ అభ్యర్థన మేరకు వీళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటారు కదా, అయ్యా ఇలా అయిపోయింది, మాకు తెలియజేసేసుకున్నాం, పెద్ద అమౌంట్ అయిపోయింది, దీనికి వడ్డీలు కట్టడంతో చాలా భారీ ప్రయత్నం చేశాము, ఈరోజు మేము భారీగా నష్టపోతాం, దీనికి మీరు దయచేసి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని కూడా పరిశ్రమగా భావించి, మమ్మల్ని కూడా మీ తాలూకు మీకు ఓట్లు వేసిన ప్రజలుగా భావించి మాకు న్యాయం చేస్తారని మెమరాండం పెట్టుకుంటారు. దాని మీద వాళ్ళు స్పందిస్తారు, న్యాయం చేస్తారని నమ్మకం నాకు ఉంది. సినిమా చూస్తారా చూడంటే చూడరు అనేటువంటి ప్రసక్తి ఉండదు. బికాజ్ ఇట్ ఈజ్ సంక్రాంతి పండగ కనుక చూస్తారు. పండగ కాకుండా ఉంటే ఆర్డినరీ డేస్లో చూడమన్నా వాళ్ళు ఆలోచిస్తారు, ఈ టికెట్కి ఇంత రేటు కట్టి వెళ్ళాలా, 2 రోజులు పోతే 4 రోజులు పోతే వచ్చేస్తుంది కదా, వాళ్ళకు ఆన్లైన్లో వచ్చేస్తుంది, నెట్లో వచ్చేస్తుంది కదా అని రకరకాల పోకళ్ళకు పోతారు. కానీ సంబంధిత అంటే సంక్రాంతి అనేసరికి పండగ అనేసరికి ఇంటిళ్ళ పాది కాకపోయినా వాళ్ళు ఆ భార్య భర్తలో చుట్టాలు పక్కలు మొత్తానికి పట్టాలు వచ్చినట్టయితే సినిమా చూస్తారు. ఆ సినిమాల్లో ముందు ప్రిఫరెన్స్ పెద్ద సినిమాలకే ఇస్తారు. దీనివల్ల పెద్ద సినిమాలకి కలెక్షన్లు కూడా పెరుగుతాయి. ఆ కలెక్షన్లు పెరుగుతాయని ఆస్తూనే ముందు ఇంతవరకు వెయిట్ చేయడం. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా కూర్చోవాలి. వెళ్ళి ఈ పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు కానీ గవర్నమెంట్తో కూర్చున్నట్టయితే వీళ్ళు తాలూకు గ్రీవెన్సెస్ ఏవో చెప్పినట్టయితే తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారు, స్పందిస్తారు. గవర్నమెంట్ ఏంటంటే ఒక క్లారిటీ ఉండాలని కోరుకుంటారు తప్ప క్లారిటీ లేకుండా మేమేం చేస్తాము, మీరు సినిమా రిలీజ్ చేస్తున్నారు, మీకు దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ముందుగా మాతో చెప్పాలి, దాని గురించి మేము ఆలోచిస్తాము, ఎంతవరకు మాకు వీలుంటే అంతవరకు మీకు న్యాయం చేసి ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ చెప్తారు. ఆ న్యాయం చేసేదే ఆ పెద్ద సినిమాలకేమో పెంచుకోవడానికి కావాలంటే వాళ్ళు 10 రోజులు ఇవ్వకపోవచ్చు, 5 రోజులు ఇవ్వచ్చు. అలా మొత్తం పెంచడం మాత్రం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం కూడా జరుగుతుందని నేను అనుకుంటాను. మరి సార్ సంక్రాంతి విన్నర్ ఎవరు కాబోతున్నారు సార్? సంక్రాంతికి విన్నర్ ఎవరు కాబోతున్నారు? విన్నర్లు చెప్పలేమండి. ఇప్పుడు సినిమాల్ని విన్నర్లో జోలి ఎలా వెళ్ళదలుచుకోలేదు. అప్పుడు అందరూ ఉన్నట్టయితే ఇప్పుడు అఖండ సినిమా కొంచెం మాస్ సినిమా కనుక జనంలో బాగా వెళ్తుంది అనుకున్నాం. లేదంటే నేను డెఫినెట్గా రాజాసాబ్ వస్తే రాజాసాబే విన్నర్గా ఉంటాడు. ఎందుకంటే రాజాసాబు పాన్ ఇండియా స్టార్ కనుక, గ్లోబల్ స్టార్ కనుక, ఆయన సినిమా అందరూ చూస్తారు కనుక, ఈరోజు క్రేజియెస్ట్ హీరో ఎవరంటే ప్రభాస్ కనుక ఇన్ని కారణాల చేత ప్రభాస్ సినిమాని చూస్తారు. అది కూడా ప్రభాస్కి ఒక డిఫరెంట్ జోనర్ కనుక. హారర్ మూవీ అంటారు కదా, ఎంతవరకు ప్రభాస్ హారర్ మూవీస్లో చేయలేదు కనుక, కామెడీ టచ్ ఉంది కనుక ఇన్ని కారణాలు ఉన్నాయి ఆ సినిమా చూడడానికి. ఎవరైనా ముందు ప్రభాస్ సినిమానే ఎంపిక చేసుకుంటారు, మరి చిరంజీవి సినిమాను కూడా ఎంపిక చేసుకుంటారు. మరి చిరంజీవి ఫస్ట్ టైము ఎప్పుడో అంతకుముందు ఎప్పుడో చంటి అబ్బాయి కొన్ని సినిమాల్లో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లు చేస్తే చేయొచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ మెగా హీరో అయిన తర్వాత ఈ స్టేజీలో కామెడీ చేస్తున్నాడంటే ఎలా ఉంటుందో. కామెడీ అంటే కామెడీ టచ్ ఉన్న హీరోగా చేస్తున్నాడంటే, అందులోనూ కూడా వెంకటేష్ కూడా చివరిలో కలిశారంటే ఏదో బాగుంటుంది, సందడిగా ఉంటుంది, సరదాగా ఉంటుందనే ఉద్దేశంతో నెక్స్ట్ చిరంజీవి సినిమా కూడా వెళ్ళవచ్చు. శర్వానంద్ సినిమా వెరైటీ సినిమా అంటున్నారు కనుక ఈ రెండింటి తర్వాత ఆ శర్వానంద్ సినిమాకి కూడా ఒక అవకాశం ఉంటుంది. డెఫినెట్గా శర్వానంద్ సినిమాకి
చూడదగ్గ సినిమాగా ఉంటుంది. అంటే చూజీగా ఉంటాడు సబ్జెక్టుల విషయంలో. సబ్జెక్టుల విషయంలో చూజీగా ఎప్పుడైతే ఉంటాడో తెర మీద వరకు డిఫరెంట్ కథ కనిపిస్తుంది. ఎప్పుడైతే డిఫరెంట్ సినిమా చూసారో ప్రేక్షకులు చూసే వాళ్ళందరూ కూడా చాలా వెరైటీగా ఉందిరా, బాగుందిరా అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ కలిసి వస్తాయి. మరి దీన్ని బట్టి వాళ్ళు బేరీ చేసుకుంటారు, స్క్రూట్నీ చేసుకుంటారు. ఏ సినిమాను ముందు చూడాలి, ఏ సినిమా తర్వాత చూడాలి, ఏ సినిమాకి వెళ్తే వాళ్ళకి టికెట్ డబ్బులు కలిసి వస్తాయి అంటారు కదా. మనం ఇచ్చిన డబ్బులకి ఈ సినిమా సరిపోతుంది అంటారు కనుక ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. ఏ సినిమా చూస్తుంటే వాళ్ళకి కొంచెం సినిమాకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీల్ ముఖ్యం. ఆ ఫీల్ ఈ సినిమాలు కలిగిస్తాయని నేను అనుకుంటాను. మిగతా చిన్న సినిమాలు అంటే అంటే రిపీట్ మిగతా చిన్న సినిమాల విషయానికి వచ్చినట్టయితే ఆ సినిమాలు బాగున్నాయని మౌత్ పబ్లిసిటీ, తర్వాత మిగతా కొన్ని సన్నివేశాలు చూపించడం ద్వారా వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ క్రియేట్ అయినట్టయితే అప్పుడు చిన్న సినిమాల జోలికి వెళ్తారు. కానీ ముందే చిన్న సినిమాకి టికెట్ కొనుక్కొని చూసే అవకాశాలు మనకు తక్కువ. మనకే కాదు, ఏ భాష చిత్రాల్లో కూడా చిన్న సినిమాలు చూడరు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇక్కడ కూడా నెంబరింగ్ వేసుకుంటారు వాళ్ళు. వేసుకొని ఆ ప్రకారంగానే సినిమాలు చూస్తారు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.